హాయ్ అండి. చాలామందికి పవర్ డైరెక్టర్ యాప్లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ని తగ్గించి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియదండి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతకంటే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డైరెక్టర్ యాప్ని ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేశాక ఫస్ట్ పేజ్ ఇలా వస్తుందండి. ఫస్ట్ పేజ్లో న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉండే ఫొటోస్, వీడియోస్ ఈ విధంగా వస్తాయండి. మీరు ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని క్లిక్ చేయండి. ఫర్ సపోజ్గా నేనైతే ఈ వీడియో తీసుకుంటున్నానండి. దట్ ఈస్ ఫస్ట్ వన్. దానికి మిక్సింగ్గా ఇంకో వీడియో తీసుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ ఈ వీడియో సౌండ్ చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలోని సౌండ్ని తగ్గించి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. అది ఎలా అంటే లెఫ్ట్ సైడ్ కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ సెకండ్ వన్ వాల్యూమ్ కనిపిస్తుంది కదండి, ఆ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 100 అని కనిపిస్తుంది కదండి, 100ని టోటల్గా 0 చేసేయండి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ సౌండ్ మొత్తం 0 అయిపోయిందండి. ఎటువంటి సౌండ్ కూడా రాదు. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, ఏం సౌండ్ కూడా వినిపించట్లేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది కదండి, వాల్యూమ్ అనే ఆప్షన్ పక్కన ఆ యారో మార్క్ని క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ వన్ ఆడియో టూల్ అని కనిపిస్తుంది కదండి, మ్యూజిక్ సింబల్ లాగా, ఆ ఆడియో టూల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సెకండ్ వన్ వాయిస్ ఓవర్ అని కనిపిస్తుంది కదండి, ఆ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. మీరు ఏదైతే రికార్డ్ చేయాలనుకుంటున్నారో, మీ వాయిస్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ సపోజ్ నేను చేసి చూపిస్తాను, చూడండి. రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఆడియో ట్రాక్, ద సెకండ్ ఆడియో ట్రాక్ అని 2 ఉన్నాయండి. మనం 2 వీడియోస్ తీసుకున్నాం కాబట్టి మీరు ఫస్ట్ వీడియోకి వాయిస్ ఇవ్వాలనుకుంటే ద ఫస్ట్ ఆడియో ట్రాక్కి ఓకే చేయండి. ఒకవేళ మీరు సెకండ్ వీడియోకి ఆడియో ఇవ్వాలనుకుంటే ద సెకండ్ ఆడియో ట్రాక్కి ఓకే చేయండి అండి. నేను ఫస్ట్ ఆడియో ట్రాక్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఆడియో ట్రాక్ ఓకే చేస్తానండి. స్టాప్ చేసేసానండి. మీకు మీ వాయిస్ని రీప్లే చేయండి, అంటే మీరు ఇప్పుడు ఏదైతే వాయిస్ రికార్డ్ చేశారో ఆ వాయిస్ మీకు వినిపిస్తుందండి. ఈ మా ఊరి వంటలండి, మా పిన్నాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కలిసి చేశారు. చూసారు కదండి, ఇది నేను రికార్డ్ చేసిన వాయిస్ అండి. మీకు ఒకవేళ ఈ వాయిస్ బాగలేదు, సరిపోలేదు అనుకుంటే, వేరే వాయిస్ ఇవ్వాలనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి పైన, రైట్ సైడ్ పైన, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే చూసారు కదండి, డిలీట్ అయిపోయింది. మీరు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కింద కనిపించే యారో మార్క్ని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్లోకి వచ్చేసి వాల్యూమ్ తగ్గించే ఉంది కదండి. ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి వాల్యూమ్ తగ్గి ఉందా లేదంటే మళ్ళీ అదే వీడియో యొక్క వాల్యూమ్ వస్తుందా అని కన్ఫర్మ్ చేసుకొని ఆడియో టూల్కి వెళ్ళి మళ్ళీ వాయిస్ ఓవర్ చేయండి. ఓకే అండి, నేను మళ్ళీ ఒకసారి వాయిస్ ఓవర్. ఓకే, మీకు అంతా బాగుంది, కన్ఫామ్గా
నచ్చింది వీడియో ఇలాగే కావాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, రైట్ సైడ్ పైన ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదండి, మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అండి ప్రాజెక్ట్ని. లేదు నాకు ఇలాగే బాగుంది సరిపోద్ది అనుకుంటే మీరే మార్చుకోవక్కర్లేదండి. ఇక్కడ కింద ప్రొడ్యూస్ అనేది కనిపిస్తుంది కదండి, ప్రొడ్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. మీరు దీన్ని ఏం ప్రెస్ చేయొద్దండి, అలాగే ఉండండి. కంటిన్యూ కానీ లేకపోతే పాపులర్ అలాంటివి ఏమి ప్రెస్ చేయకండి. లెఫ్ట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి వీడియో డౌన్లోడ్ అవుతుందండి. నేను కూడా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నేను నేర్చుకుంటూ కొన్ని ఫ్యాక్ట్స్ మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నానండి. మీకు నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో వద్దనుకుంటే క్యాన్సిల్ చేసేయండి. డౌన్లోడ్ అవుతున్నప్పుడే క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ వీడియో డౌన్లోడ్ కాదండి. మీరు ఏం ప్రెస్ చేయొద్దండి, డౌన్లోడ్ అవుతున్నప్పుడు అలాగే ఉంచండి ఒక 10 minutes పాటు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డౌన్లోడ్ చేయాలండి. డౌన్లోడ్ అయ్యేదాకా అలాగా ఉంచండి, ఏం ప్రెస్ చేయొద్దు. ప్లే బ్యాక్ కానీ అంటే ఏం చేయకండి, ఆ యాప్లోనే ఉండండి. ఒక 10 minutes పాటు ఫోన్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మీకు వీడియో నచ్చని పార్ట్స్ ఎలా తీసేయాలి, కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ చెప్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ లైక్స్ వస్తే అప్పుడు నేను ఆ వీడియో చేయడానికి ఉంటుందండి. లేదంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కదండి. నచ్చట్లేదు ఇంకా తీసేయాలని అనుకుంటామండి. చూడండి చక్కగా వీడియో డౌన్లోడ్ అయిపోయిందండి. నేను డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్కి వెళ్ళిపోయి గ్యాలరీలోకి వెళ్ళిపోండి. చూడండి గ్యాలరీలో పవర్ డైరెక్టర్ ఫైల్లో 6 ఉన్నాయండి. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియో ఇదండి, చేస్తానండి. ఓకే అండి, రికార్డ్ అయ్యింది. ఓకేనండి, మీరు దీన్ని యూట్యూబ్లో కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.